చెప్పుకుంటూనే వెళ్తా ఉంటాడు. మరి జగన్ ఉన్నప్పుడు అంతా అరాచక పాలన చేసిండట, రౌడీయిజం గుండాయిజం పెరిగిపోయిందట ఏపీ, నిజమేనా? మద్యపానం మీ అసలు ఆడోళ్ళ పుస్తకాలు కాపాడుతా అని ఇసవంటి బచ్చిగాళ్ళకు బాగా బగ్గ తాపి పడబెట్టిండట, మద్యపానం నిషేధం చేస్తా అని. ఇక ఉత్తపూరేసి చేసిండట, మద్యపానం ఏమైనా బంద్ పెట్టిండా, ఇంకెక్కువ చేసిండట, నిజమేనా? జగన్ అప్పుడు ఆనాడు, నిజమేనా? మళ్ళీ మొదలెట్టాడు. మరి మా అక్క మొగడు ఏం చెప్తాం, మద్యపానం తీసేస్తారని మళ్ళీ మొదలెట్టారుగా. ఇప్పుడు అప్పుడు ఎక్కడో దొరికింది, ఇప్పుడేమో గల్లీ గల్లీలో దొరుకుతుంది అక్కడ. మరి అందుకే ఏపీలో మొత్తం గబ్బు కొట్లాడుతుందంట, సందుల్లో బొందుల్లో ఎక్కడ చూసినా, అంతేనా? ఓ అమ్మా, అయితే ఇప్పుడు చంద్రబాబు కంటే జగనే మేలంటవా? లేని వాళ్ళకైతే జగన్ ప్రభుత్వం మేలు, బాగున్న వాళ్ళకైతే చంద్రన్న ప్రభుత్వం మేలు. ఒక్కటే మాటలు ఒడిపించింది పా. ఎవరు పిరా మా సబుజే మొగోనివి, ఇవే నీ బిడ్డ? మరి ఎట్ట సంగతి ఏంది, ఏం కదా, ఏమి నడిపిస్తున్నావు మొగోనివి అమీర్పేటలో? ఏం లేదు, ఏముంది మొత్తం బేరాలు. రాజకీయం కాక ఎటు పడుతుంది, ఎటు ఒరుగుతుంది, ఏమనుకుంటారు గుసగుస? నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఇక మరి కానించి జనాలు గుసగుస ఏం నడుస్తుంది అమీర్పేటలో? అమీర్పేటలో ఏముంది, బేరాలు లేవు అసలు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి బేరాలే లేవు. ఏం బేరం లేదంటున్నావు? షాపులు పెడతాం మనం, అమీర్పేటలో షాపులు ఉంటాయి మనం. నీ షాపు అంటే వచ్చిపోయే గిరాకీ ఆయన మలుపుకుంటుండా ఏంది? అది లేదు అసలు, బేరాలు లేవు. బేరాలు ఉంటాయి కదా. అదే పిరా, ఎందుకు బేరం లేదు, ఏమిటికి లేదు? నీకు వచ్చే బేరాన్ని ఆయన బస్సు కట్టి మలుపుకుంటుండా? ఏ బేరం లేదు అంటున్నావు? ఫ్రీ బస్ పెట్టినాడు కదా, దాని గురించి లేదు బేరాలు. వేరే ఊరు వెళ్ళిపోతున్నారు బేరాలన్నీ. ఎక్కడ పోతుర్రు? చార్మినార్, ఓల్డ్ సిటీ అటు ఇటు పోతున్నాయి. మన అమీర్పేటలో ఆగట్లేదు. అంతేనా తాత? మరి అంతే, ఇంకేముంది. ఫ్రీ బస్ మరి ఆఫర్ పెట్టపోయినా ఆడోళ్ళకు షెడ్డో పడ్డో ఆడ, మరి తీరొక్క తీరుగా ఆఫర్ పెడుతున్నారు, 10 పరకో తక్కువ ఇస్తారు కాబట్టి ఆడ కురుకుతురు బుర్ర బుర్ర ఎటు కూడా. మరి ఇక ఉత్తపుణ్యానికి పోవచ్చని మరి నువ్వు ఆ పని చేయకపోయినావు, ఎటు పెట్టపోయినావు బోర్డు? చేస్తా. హలో, అంతేనా? అంతే, పెట్టవాలి. బోర్డు పెడితేనే ఆడవాళ్ళకు జర్ర ఈ షెడ్డో పడ్డ ఆశ కొడుతుంది, ఇటు మారుతారు. ఏది లేదు ఎక్కర్లేదంటే గదే. జరాబాద్ అమ్మని సావిరంగా జైరాబాద్ ఇటు మెదక్ సైడా? ఎట్ట మరి నిన్నమన్న ఏదో ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయట, గాడి ఎక్కడ ఇటు అటు మళ్ళీ పూదికి తిరిగిందట. అంటే ఇటు ఎటు అంటే బదురుకుర్రా, లేకపోతే బలం పెరుగుతుంది? ఆ బీజేపీ బలం పెరుగుతుంది. అంతేనా? కారోళ్ళు సంధించిరట, ఇక్కడ ఇటే గుద్దామని, ఇటే ఏమని చెప్పిర్రా అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు గుసగుస, నిజమేనా? బలం పెరిగింది బీజేపీకి. అంతేనా తాత? రేపు సర్పంచ్ ఎలక్షన్లలో ఊర్లో పోయి గాలి ఎటు మళ్ళీను అందాదా? ఏమనుకుంటారు జనాలు? బీజేపీకి గుర్తు అంటారు. అంతేనా? బీఆర్ఎస్ పని బీఆర్ఎస్ ఏం లేదు, వస్తాయి కానీ కాంగ్రెస్ అయితే ఏం లేదు, ఏం పనులు చేస్తలేదు. మా ఆటోలకు అన్యాయం అయిపోయి. మీ ఆటోలకు ఏడాదికి 12,000 ఇస్తారట. జర సర్కారు సంతకం పెట్టలే, శాసకాలం లేక వెనక ముందు అవుతుంది ఇస్తారట, కానీ ఎండలా ఏం లేదు. అసలు మొత్తం సిర్రుబొర్రు అంటుంది బీజేపీ వాళ్ళకి. ఏమో నువ్వు వచ్చినాయట సీట్లు, మరి ఎవరి అండ ఎవరి ఆదేరువు? మరి బీఆర్ఎస్ కోలియాగలకి ఇట్లా అటు తిరిగేనా? ఈ కాంగ్రెస్ వాళ్ళు అనుమానపడుతున్నారు, నిజమే అంటవా? నిజమే. అంతేనా తాత? మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇక కేసీఆర్ వస్తాడు. కాదు ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నిన్న మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒకటే అంటవా? ఒకటే అంత రాజకీయ అంతా అండర్స్టాండింగ్ ఉంటుంది, అంత లోపల కూడా అంతా కలిసి ఉంటారు అంతా. అంతే పంపించిన అయితే లోపల కథ నడిచింది, ఇంత లోపల నడుస్తుంటారు అంత లోపల అంతా కూడా. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాక 3 బజార్ల కాడ ముచ్చట్లు ఏం బయటకు వస్తున్నాయి? ఏ పార్టీకి పచార పెరుగుతుంది నిర్ణయాలా? ఏం చెప్తావు? ఇక ఏం చెప్పాలి, ఉన్నమాట చెప్పు. ఉన్నమాట అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ కానీ ఇక మంచిదంటే టీఆర్ఎస్ వస్తే ఇంకా బాగుంటుండే, కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పనులు కావాలి ఆ పనులు అయితే అవుతున్నాయి, కానీ మెల్లగా అవుతున్నాయి అంతే. ఇక మరి మొగోడా సందకపేటలో శాసకాన లేదాట, షిప్ప చూపించి పోయిందాట, అప్పు కొప్పులో పెట్టిందాట, మరి పైస లేదు, పరక లేదు, వెళ్ళలేని సంసారం అయింది, జర్ర చిన్నగా తిరుగుతుంది గంటే. ఆగలేవా అంటుండ్రు, ఆగలేవా? నువ్వు మొగోనివి ఆగొచ్చు కానీ ఇక ఏం చేస్తాం. ఇక
అన్ని దానికి ఆగొచ్చు కానీ ఇక జనాలు ఇప్పుడు ఎట్లా- ఊపి వస్తలేదా నీకు ఆ? ఊపి వస్తలేదా వస్తుంది ఏం చేస్తే ఆపుకున్నాం ఇక అన్ని ఆపుకొని కూర్చున్నాం ఇక అంతేనా ఆ. కొంచెం ఓపికని ఒప్పుకోవచ్చు. ఇక మరి మగోరా ఇంకో ముచ్చట ఏంటంటే అది రేపు ఊర్లో పొంచి మరి ఈ సర్పంచుల గాలి ఎటు మళ్ళీ పోతుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లో ఈ గాలి సర్పంచుల ఎలక్షన్ల మీద పడుతుందంటవా? అదైతే ఇంకా నేను చూడలే. ఇప్పుడైతే రంజాన్ పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి